హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈరోజు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఆ బీచెస్ ఏంటి, ప్రత్యేకత సంతరించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీచ్ ఏంటి, దీనికి సంబంధించిన అన్ని అంశాలను చూద్దాము. మరియు నేషనల్ బటర్ఫ్లైకి సంబంధించి ఈరోజు జాతీయ చిహ్నాల్లో భాగంగా సీతాకోక చిలుక విషయంలో వార్తలోకి వచ్చిన 3 సీతాకోక చిలుకలు, వాటికి సంబంధించిన అంశం ఏంటి, మరియు చైనా భారత్కి మధ్యలో జరుగుతున్న అత్యున్నత స్థాయి సైనిక చర్చలు ఏంటి, అందులో ప్రస్తావనకు వచ్చిన అంశాలేంటి, మరి ఈరోజు డిఆర్డిఓ రక్షణ వ్యవస్థలో భాగంగా ప్రయోగించిన అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ ఆర్ డ్రోన్ రుస్తోమ్ 2కి సంబంధించిన ప్రత్యేకత ఏంటి, ఖండాంతర క్షిపణితో నార్త్ కొరియా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది, దానికి సంబంధించి రాకాసి మిసైల్ అంటే ఏంటి, మరియు అర్మేనియా, అజర్బైజాన్ మళ్ళీ వార్తల్లోకి వచ్చాయి. ఇటీవల కాలంలో మళ్ళీ ఏ విషయంలో వార్తల్లోకి వచ్చినాయి, కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా దానికి సంబంధించిన అంశాలు ఏంటి, మరియు కిర్గిస్తాన్కి సంబంధించి ఒక ప్రజా ఉద్యమం విషయంలో వార్తలోకి వచ్చింది, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, మరియు జాతీయ అంశాల్లో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ గోవా ప్రభుత్వానికి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి మధ్యలో కుదిరిన ఒక ఒప్పందం ఏంటి, పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా, మరియు వీటితో పాటు వార్తల్లో నిలిచిన ఫర్టిలైజర్స్ ఏంటి, మరియు బాలికే భవిష్యత్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఒకరోజు కలెక్టర్గా అనంతపురం ప్రాంతానికి సంబంధించిన ఒక బాలిక వార్తలకు వచ్చింది. మరి వార్తలు ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఈరోజు రఫెల్ నాదల్. సో క్లే కోర్ట్ కింగ్గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి రఫెల్ నాదల్ మళ్ళీ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. తన యొక్క రికార్డ్స్ ఏంటి, మరియు ఈరోజు మానవ హక్కుల ఉద్యమకారిణిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక మహిళ యొక్క మరణం, మరియు వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నింటినీ ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుని నేర్చుకుందాం. సో ముందుగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఒక్కసారి సెప్టెంబర్ 20 వీడియోని ఒక్కసారి చూడండి. మీకు థంబ్నెయిల్ మీద కూడా కనబడుతుంది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి. సో సెప్టెంబర్ 20వ తేదీన నేను ఈ అంశం గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ రోజున ఒక అంశాన్ని మీకు ప్రస్తావించాను, ఒక 8 బీచ్ల పేర్లు చెప్పి ఈ సంవత్సరం వీటికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నాను. అనుకున్నట్టుగానే ఈ రోజున బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడం జరిగింది. ఏ అంశం విషయంలో చర్చించానంటే ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే. సో కోస్ట్ ఏదైనా పూర్తి పేర్లు దానికి అర్థం గుర్తుంచండి అని చెప్తాను. అర్థం అంటే ఏంటి, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కోస్టల్ అంటే ఏంటి, తీర ప్రాంతాలకి సంబంధించి. సో తీర ప్రాంతాలకి సంబంధించి పరిశుభ్రత అనే అంశం పైన అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దినోత్సవం అనేది ఒకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే. అలా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 3వ శనివారాన్ని ఈ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు సెప్టెంబర్ 20వ తేదీన ఈ అన్ని అంశాలు చెప్పాను. సో ఈ రోజు మళ్ళీ చెప్తాను. సో ఈ బీచెస్ సంబంధించి ఆ 8 బీచ్లు వార్తల్లోకి వచ్చాయి, వాటి గురించి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. జాగ్రఫీ నుండి కానీ జనరల్ నాలెడ్జ్ పార్ట్ నుండి కానివ్వండి, ఏ ఎగ్జామ్లో అయినా అడిగే అవకాశం ఉంది. సో అందులో ఫస్ట్ పేరు శివరాజ్పూర్ బీచ్. శివరాజ్పూర్ బీచ్ ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటారు, గుజరాత్. అండ్ గోగ్లా బీచ్ ఈరోజు వార్తలోకి వచ్చింది, డయ్యూ అండ్ డామన్ ప్రాంతానికి సంబంధించి. అండ్ 3 కసర్కోడ్ అండ్ పాడోబిద్రి 2 బీచ్లు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన అంశము. అండ్ నెక్స్ట్ గోల్డెన్ బీచ్ ఒడిషా. అండ్ రాధానగర్ బీచ్ అండమాన్ అండ్ నికోబార్. కప్పాడ్ బీచ్ కేరళ. అండ్ అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రీజనల్ ఇష్యూస్లో అడుగుతాడు, ఋషికొండ బీచ్. మీకు అందరికీ తెలుసు ఋషికొండ బీచ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం. సో ఈ 8 బీచ్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయో గుర్తుంచుకోండి, సరిపోతుంది. రానున్న ఎగ్జామ్లో అడుగుతారు. సో ఈ 8 బీచ్లకు, ఇండియాలో ఉన్న ఈ 8 బీచ్ ప్రాంతాలకు ఏకకాలంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను కేటాయిస్తున్నామని చెప్పేసి ఈ రోజున ఫౌండేషన్ FEI సంస్థ వార్తలు నిలిచింది. FEI అంటే ఏంటంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్
ఎడ్యుకేషన్, FEE సంస్థ. ఈ FEE సంస్థ 1985 సంవత్సరంలో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, సో ఈ ఎన్విరాన్మెంట్ పర్యావరణ అవగాహనకు సంబంధించి ప్రముఖ సంస్థ ఈ FEE సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉండే బీచ్లు ఏవైతే ఉంటాయో, బీచెస్ ఎక్కడ ఉంటాయి? తీర ప్రాంతాల్లో. ఇండియాలో ఉన్నాయి కదా 9 రాష్ట్రాలు, తీర రాష్ట్రాలు ఉంటాయి. సో ఈ తీర ప్రాంతాల్లో బీచెస్ ఏవైతే ఉంటాయో క్లీన్లీనెస్ అనే అంశం, అంటే ఈరోజు శుభ్రంగాను సెక్యూరిటీ గాను అన్ని రకాలుగా ఆహ్లాదభరిత వాతావరణ బీచెస్ ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించి BFC సర్టిఫికేట్ ఇస్తుంది, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. సో అలా ఇస్తే ప్రత్యేకత ఏంటంటే టూరిస్టర్స్ ఉంటారు కదా, ఈరోజు ప్రపంచంలో ఎవరైనా ఇండియాకి రావాలనుకుంటున్నారో వాళ్ళు చూస్తారు బీచ్ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. అందులో చాలా బీచెస్ ఉన్నాయి ఈరోజు ఇండియాలో, కానీ అందులో BFC అప్రూవ్డ్ బీచెస్ ఏవి, సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ ఏవి అని చెప్పేసి చూస్తారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా టూరిస్టర్స్ కూడా వస్తారు. అంటే ఏంటంటే పరిశుభ్రంగా ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, అన్ని అంశాల విషయంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే గుర్తింపు 8 బీచ్లతో ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేకత రుషికొండ బీచ్ కి కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. దీంతో పాటు ఈ 8 బీచ్లను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఆ ఇచ్చే సంస్థ ఎవరంటే FEE, ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ. ప్రతి సంవత్సరం యాజ్ అండ్ వెన్ కొన్ని ప్రాంతాలను గుర్తిస్తుంది. అందులో మీకు సెప్టెంబర్ 20వ తేదీన ఏం చెప్పానంటే ఈ 8 బీచ్లు కూడా ఈసారి ఇందులో ఏ బీచ్ గుర్తించబడుతుందో, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఏ బీచ్ ని వరుస్తుందో అన్నాను. కానీ అదృష్టవశాత్తు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి 8 బీచ్లకు ఏకకాలంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది దక్కింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ వారు ఎవరైతే ఉంటారో, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు ప్రస్తుతం మనకి ఈ వార్తకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇచ్చారు. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో భారతదేశంలో కూడా కోస్టల్ క్లీనప్ కార్యక్రమాలు ఉంటాయి. బీమ్స్ ప్రోగ్రామ్ అంటారు. బీచ్ ఇండియాలో కూడా ఇంటిగ్రేటెడ్ కోస్టల్ క్లీనప్ మేనేజ్మెంట్ అనే ఒక ప్రోగ్రామ్ లో భాగంగా బీమ్స్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. బీమ్స్. సో బీమ్స్ అంటే ఏంటంటే బీచ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఏస్థెటిక్ మేనేజ్మెంట్ సర్వీస్. బీచ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఏస్థెటిక్ మేనేజ్మెంట్ సర్వీస్. బీమ్స్ అనే ప్రోగ్రామ్ దేనికి సంబంధించిందంటే ఆటోమేటిక్ గా మనకు పేరులోనే ఉంది బీచ్. సో బీచ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఏస్థెటిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లో భాగంగా ఈరోజు భారతదేశంలో ఉన్న 9 రాష్ట్రాల్లో తీర ప్రాంతాలు ఉంటాయి కదా, తీర రాష్ట్రాలు. అందులో ఉండే ప్రముఖ బీచెస్ ఏవైతే ఉంటాయో అందులో క్లీనప్ కార్యక్రమాలు తీసుకోవాలి. శుభ్రత అనే అంశం ఆధారంగా వాటిని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి భారత ప్రభుత్వం కూడా తీసుకొస్తుంది. అందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పరిధిలో ఉంటాయి ఇవన్నీ కూడా. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎవరు? ప్రకాష్ జవదేకర్ గారు. సో ఈ రోజున మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఏదైతే ఉందో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సంబంధించి ఆ 8 బీచ్లకి ఈ రోజున అధికారికంగా BFC సర్టిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో అలా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందబోతున్న ఒక అద్భుతమైన బీచెస్ అన్నట్టువన్నీ కూడా. సో దీనికి సంబంధించి ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి ఇంకా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాయి ప్రభుత్వాలు కూడా. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో బీమ్స్ ప్రోగ్రామ్ సంబంధించిన అంశం. అండ్ సెకండ్, ఈరోజు వార్తల్లో 3 సీతాకోక చిలుకలు నిలిచాయి. అందులో నేషనల్ బటర్ఫ్లై ప్రోగ్రాంలో భాగంగా నేషనల్ బటర్ఫ్లై. అండ్ చూడండి, భారతదేశంలో కొన్ని జాతీయ చిహ్నాలు ఉంటాయి. జాతీయ చిహ్నాల విషయంలో మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. జాతీయ పక్షి అని మనం నెమలి కానివ్వండి, జాతీయ జంతువు పులి కానివ్వండి, ఇటీవల కాలం మీకు చెప్పాను రివర్ డాల్ఫిన్ విషయంలో ప్లాటెనిస్టా గ్యాంజెటికా కానివ్వండి, బనియన్ ట్రీ అండ్ మ్యాంగో, ఇలాంటి ఏవైతే ఉంటాయో జాతీయ చిహ్నాలు చాలా ప్రత్యేకతతో ఉంటాయి. అందులో భాగంగా ఒక జాతీయ చిహ్నంగా సీతాకోక చిలుకని కూడా గుర్తించాలి అని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక సంస్థ ముందుకు వచ్చింది. అదేంటంటే నేషనల్ బటర్ఫ్లై క్యాంపెయిన్ కన్సార్టియం. నేషనల్ బటర్ఫ్లై క్యాంపెయిన్ కన్సార్టియం బటర్ఫ్లైస్ కి కూడా ఈరోజు జాతీయ చిహ్నంగా గుర్తించండి అని చెప్పేసి ఇటీవల ఒక సిటిజన్ పోల్ ని నిర్వహించాయి. సిటిజన్ పోల్ అంటే దేశవ్యాప్తంగా కూడా కొన్ని సీతాకోక చిలుకలు, ప్రత్యేకంగా ఉన్న సీతాకోక చిలుకలను గుర్తించారు. అలా 50కి పైగా సీతాకోక చిలుకలతో ఒక పోల్ ని క్రియేట్ చేశారు. అండ్ గుర్తుంచుకొని సీతాకోక చిలుకల్లో చాలా రకాలు ఉంటాయి, కొన్ని వేల రకాలు ఉంటాయి. అందులో ప్రత్యేకంగా ఉన్న కొన్ని సీతాకోక చిలుకలను మేనేజ్ చేసేసి సిటిజన్ పోల్ ని నిర్వహించారు. అందులో భాగంగా అత్యధిక ఓట్లు వచ్చిన సీతాకోక చిలుకను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వారికి ఇచ్చారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ వారికి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ 3 సీతాకోక చిలుకలకు దేశవ్యాప్తంగా కూడా విపరీతమైన ఓటింగ్ వచ్చింది. ఆ ఓటింగ్ నిర్వహించిన సంస్థ ఎవరు? నేషనల్ బటర్ఫ్లై క్యాంపెయిన్ కన్సార్టియం. ఇందులో భాగంగా ఫస్ట్ సీతాకోక చిలుక ఇది ఏదైతే ఉంటుందో దాన్ని కృష్ణా పికాక్ అంటారు. కృష్ణా
పికాక్. సో చూడడానికి కూడా చాలా రంగురంగులుగా ఉంటుంది. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ప్యాపిల్లో కృష్ణ. అండ్ సెకండ్ ఇండియన్ జెజ్వెల్ అంటారు, ఇండియన్ జెజ్వెల్. థర్డ్ది ఆరెంజ్ ఓక్లీఫ్. ఆరెంజ్ ఓక్లీఫ్. ఆరెంజ్ ఓక్లీఫ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు? సో కెలిమా ఇనాకస్. కెలిమా ఇనాకస్. సో ఇది డమానియస్ యుకారిస్. సో అలా సీతాకోక చిలుకలు 3 వార్తలు ఇచ్చా కనుక ఒక్కటి గుర్తుంచుకోండి. అందులో కృష్ణా పికాక్ గురించి గుర్తుంచుకోండి, ఎందుకంటే కృష్ణా పికాక్ మ్యాక్సిమం పోలింగ్ అనేది వచ్చింది. సో కృష్ణా పికాక్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాపిల్లో కృష్ణ. దానికి సంబంధించి ఈ 3 సీతాకోక చిలుకల యొక్క ఓటింగ్ ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వారికి ఈ సంస్థ సబ్మిట్ చేసింది. సో నేషనల్ బటర్ఫ్లై క్యాంపెయిన్ కన్సార్టియం వారు సీతాకోక చిలుకల్లో ఈ 3 ఏదో ఒక సీతాకోక చిలుకను గుర్తించి ఒక జాతీయ చిహ్నాన్ని కేటాయించండి. ఇకపైన భారతదేశంలో జాతీయ సీతాకోక చిలుక అంటే ఏంటంటే దానికి సంబంధించి ప్రతి ఒక్క పుస్తకాలు కూడా అమల్లోకి వస్తున్నారు. సో ఇలాంటి అంశాలు మన వార్తలు ఇస్తే చూడండి. సో దీనికి సంబంధించి 99.9% ప్యాపిల్లో కృష్ణ వచ్చే అవకాశాలు కనబడుతుంది. దీనికి సంబంధించి పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు ఆమోదం తెలపాల్సి ఉంది. ఇదొక అంశం కూడా ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈరోజు మీకు మొన్న క్లాస్లో చెప్పాను ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి, తెలంగాణకు సంబంధించి పొలిటికల్ ఇష్యూలో ఎమ్మెల్సీ ఎలక్షన్ తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఉప ఎన్నికలు జరిగాయి, స్థానిక సంస్థల ఉప ఎన్నికలు. అందులో 824 ఓట్లకు కానీ 100% పోలింగ్ జరిగింది అని చెప్పాను. సో అందులో కల్వకుంట్ల కవిత గారు, ప్రస్తుతం కవిత గారు నిలబడ్డారు, ఎమ్మెల్సీ స్థానానికి అన్నారు. సో ఈ రోజు రిజల్ట్స్ అనేది వచ్చింది. ఆ రోజు మీకు చెప్పాను అక్టోబర్ 12వ తేదీన రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి. అనుకున్నట్టుగానే కవిత గారు ఈరోజు ఎమ్మెల్సీగా గెలుచుకున్నారు. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత గారు ఈ రోజున వార్తల్లోకి వచ్చారు. సో పొలిటికల్ ఇష్యూ కింద దీన్ని కన్సిడర్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్, సో మనం కరోనాకి సంబంధించి చాలా మెడిసిన్స్ చూసుకుంటున్నాం ఇటీవల కాలంలో. రెమ్డెసివిర్ అని, డెక్సామెథాజోన్ అని, హైడ్రాక్సీ క్లోరోక్విన్ అని, అండ్ ఇటోలిజుమాబ్ అని, చాలా అంశాలు, హైడ్రాక్సీ క్లోరోక్విన్, చాలా అంశాలు చర్చించుకున్నాం. సో ఇటీవల అమెరికాకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఏమన్నారు అంటే అన్నింటికంటే అద్భుతమైన మెడిసిన్, కరోనా పైన పనిచేస్తున్న మెడిసిన్ రెమ్డెసివిర్ అని చెప్పేసి చాలా ప్రయోగాలు, క్లినికల్ ట్రయల్స్ సంబంధించిన రిపోర్ట్ని కూడా అధికారికంగా పబ్లిష్ చేశారు. సో చూడండి, రెమ్డెసివిర్ ఏంటంటే మనకి మీడియం కానివ్వండి ఎర్లియర్ స్టేజ్ ఆఫ్ పేషెంట్స్కి ఇస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు కరోనా సోకింది అనుకోండి, ఆ ఇమ్మీడియట్ స్టేజ్లో రెమ్డెసివిర్ లాంటి మెడిసిన్ ఇస్తే ఏమవుతుందంటే పరిస్థితి ఎక్కువగా క్షీణించదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎప్పుడైనా వైరస్ అనేది లంగ్స్కి చేరింది అంటే ఆటోమేటిక్గా లంగ్స్ యొక్క శక్తి తగ్గిపోతుంది. సో శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. అలాంటి పరిస్థితిలో వెంటిలేటర్స్ కానివ్వండి, ఎక్మో థెరపీ కానీ ఇస్తారు. సో అలాంటి పరిస్థితిలో లాస్ట్ చివరి దశలో ఇక వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితిలో డెక్సామిథాజోన్ ఇస్తారు. సో డెక్సామిథాజోన్ అనేది కాస్ట్లీ అండ్ అందులో భాగంగా కూడా సివియర్ పరిస్థితిలో ఇస్తారు. అండ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఏంటంటే ప్రొఫైలాక్టిక్ మెడిసిన్. ప్రొఫైలాక్టిక్ అంటే ఏంటంటే చాలా మంది కరోనా పేషెంట్స్ని ట్రీట్ చేసే వాళ్ళు డాక్టర్స్ ఉంటారు కదా, వారు ఎవరైతే ఉంటారో కరోనా వారికి ఎక్కడికి సోకుతుందో అని చెప్పేసి ముందు జాగ్రత్తగా తీసుకునేది ప్రొఫైలాక్టిక్ మెడిసిన్. సో హైడ్రాక్సీ క్లోరోక్విన్. ఇక ఇటోలిజుమాబ్ కానివ్వండి, ఫావిపిరావిర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ స్టేజెస్లో ఇస్తారు. ఇమ్మీడియట్ స్టేజ్ అంటే కరోనా లక్షణాలు బయట పడకున్నా కూడా పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్ స్టేజ్లో ఇస్తారు. అలా పరిస్థితి చేజారిన తర్వాత డెక్సామెథాజోన్ ఇస్తారు. అందులో రెమ్డెసివిర్ ఏదైతే ఉంటుందో మీడియం అండ్ ఎర్లియర్ స్టేజెస్లో అద్భుతంగా పనిచేస్తుంది. యుఎస్కి సంబంధించిన గిలీడ్ సంస్థ తయారు చేస్తుంది, గిలీడ్. సో రెమ్డెసివిర్కి సంబంధించి ఇటీవల చాలా అంశాలు మనం చూసాం, సిప్రెమి కానివ్వండి. సో అలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, సిప్రెమి ఏ సంస్థ పనిచేస్తుంది ఇవన్నీ ఒకసారి చూడండి. కరోనాకి సంబంధించి స్పెషల్ వీడియో కూడా మన దానిలో నేను చెప్పాను. సో రెమ్డెసివిర్ సంబంధించి దీని యొక్క ఫలితం అనేది అద్భుతంగా ఉంది కరోనా పేషెంట్స్ పైన అని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తలు అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్, జస్ట్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, చాలా మంది శానిటైజర్స్ కూడా విపరీతంగా యూజ్ చేస్తూ ఉంటారు. శానిటైజర్లు కూడా విపరీతంగా వాడకూడదని చెప్పారు. ఎందుకంటే 2050 వరకల్లా రానున్న 30 సంవత్సరాల్లో శానిటైజర్లు అనేవి విపరీతంగా వాడితే రోగ నిరోధక శక్తి సూక్ష్మజీవులకు కూడా పెరుగుతుంది. ఎలాంటి మెడిసిన్ మనం తీసుకున్నా కూడా శరీరంలో పనిచేయవని చెప్పేసి శానిటైజర్ల యొక్క అతి వినియోగం పైన కూడా ఇటీవల యుఎస్ శాస్త్రవేత్తలు ఇండియాకి సంబంధించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారు కూడా చెప్తున్నారు. సో శానిటైజర్లు ఎప్పుడు వాడకూడదు అంటే
అదొక ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఏదైనా కానివ్వండి. శానిటైజర్ల కంటే సబ్బుతో కడుక్కోవడం కానివ్వండి, క్లీన్గా ఉంటే బెటర్. సో శానిటైజర్ ఏంటంటే ఆల్కహాల్ కాంపోనెంట్ కానివ్వండి, మన స్కిన్ ఎలర్జీ కూడా అవుతుంది. అండ్ మన స్కిన్ పైన ఉండే మరీ సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి. వాటికి రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. రెసిస్టెన్స్ పెరిగినప్పుడు ఎంతటి పెద్ద మందు వేసినా కూడా అవి చనిపోయిగా. సో అలా వాటికి కూడా ఇమ్యూనిటీ వచ్చింది అనుకోండి, సో మనం తట్టుకోలేము. అందుకోసం శానిటైజర్ని కూడా మితిగానే వాడండి, అతిగా వాడకండి అని చెప్పేసి ఎయిమ్స్ సంస్థ వారు ఇటీవల ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇది ఒకటి కూడా యాడ్ చేసుకోండి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, భారత్ మరియు చైనాకి సంబంధించిన అంశము. ఈ రోజున జరుగుతున్న ఒక అత్యున్నత స్థాయి సైనిక చర్చలు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ మిడ్ ఆఫ్ ద జూన్. సో జూన్ మధ్య మాసం నుండి చూస్తే ఈ రెండు దేశాల మధ్యలో సంబంధాలు అనేవి దాదాపు క్షీణించిపోయాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ సైనిక చర్చలు అనేవి ఈ రోజున ఇంపార్టెన్స్ అంతరించుకున్నాయి. మీరు చూడండి, జూన్ మాసం నుండి ఆల్మోస్ట్ ఏదో ఒక ప్రాంతం వివాదాస్పదం అవుతుంది, వివాదాస్పదమైన ప్రాంతాలు వార్తలు నిలుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని ఇష్యూస్, రెండు దేశాల మధ్యలో జరుగుతున్న కొన్ని అంశాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవల కాలం చూడండి, కొన్ని వివాదాస్పదమైన ప్రాంతాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. భారత్కి చైనాకి సంబంధించి అంశాలంటే ఎగ్జాంపుల్ గాల్వన్ లోయ ప్రాంతం కానీ, అక్సాచిన్ ప్రాంతము, ఈస్ట్ లడాక్ ప్రాంతము మరియు ప్యాంగ్యాంగ్ సరస్సు, ఇవి తరచూ వివాదాస్పదమవుతున్న అంశాలు భారత్కి చైనాకి మధ్యలో. సో వీటికి సంబంధించిన అంశాల గురించి మనం తరచూ చూస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం కొన్ని అంశాలు కూడా తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో చైనా భారత్కి సంబంధించి ఆప్టికల్ ఫైబర్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీ, ఆ అంశం ఏంటో మనం చూసాము. ఎట్ ది సేమ్ టైం భారత్ కూడా జాతీయ భద్రత అనే అంశాల ఆధారంగా చైనాకి సంబంధించిన యాప్ల పైన నిషేధం విధించడం, అలా ఏదో ఒక అంశం ప్రతిరోజు గడిచిన 3-4 నెలల నుండి వార్తలు నిలుస్తుంది. అలాంటి సమయంలో ప్రస్తుతం ఉన్న రక్షణ సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో రెండు దేశాల మధ్యలో, వీటికి సంబంధించి ఈ రోజు జరుగుతున్న అత్యున్నత స్థాయి సైనిక చర్చలు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రోజున ప్రారంభమైనాయి. సో ఈ సైనిక చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే, వాస్తవాధీన రేఖ ఏదైతే ఉంటుందో రెండు దేశాల మధ్యలో, వాస్తవాధీన రేఖకి భారత్ వైపున ఉన్న చుషుల్ అనే ప్రాంతంలో రెండు దేశాలకు సంబంధించి సైనిక సిబ్బంది మధ్యలో జరుగుతున్న అంశాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సైనిక చర్చల్లో భారత్ చైనాని ఎలాంటి ప్రశ్నలు అడగాలి, వేటిపైన ట్యాకిల్ చేయాలి, వేటికి సంబంధించిన అంశాలను ప్రధానంగా మనం చర్చించాలి అని చెప్పేసి అక్టోబర్ 9వ తేదీన మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మీటింగ్ జరిగింది. ఒక 4 పర్సన్స్ మధ్యలో ఒక మీటింగ్ జరిగింది. ఆ 4 పర్సన్స్ ఎవరంటే, ప్రస్తుతం రెండు దేశాల మధ్యలో రక్షణ సంబంధిత అంశం కదా, ఆటోమేటిక్గా రక్షణ శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు, రాజ్నాథ్ సింగ్ గారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫస్ట్ పర్సన్. సెకండ్, రెండు దేశాలు అంటే ఇది విదేశీ వ్యవహారాలు, ఆటోమేటిక్గా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఉండాల్సిందే. సో ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరు, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. అండ్ మూడవది, ప్రస్తుతం ఇది రక్షణ సంబంధిత అంశం కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో రక్షణ సంబంధిత అంశాల విషయంలో తరచూ మనం చూస్తూ ఉంటాం, ఇండియన్ జేమ్స్ బాండ్ అంటాం, అజిత్ దోవల్ గారు. సో అజిత్ దోవల్ గారు. అండ్ నాలుగవది మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రెండు దేశాలకి సంబంధించి ఒకవేళ యుద్ధమే కానివ్వండి, లేదంటే రక్షణ సంబంధిత అంశమే కానివ్వండి, ఇలాంటి సమయంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ త్రివిధ దళాల అధిపతి, సిడిఎస్ అంటాం మనం, బిపిన్ రావత్ గారు. సో త్రివిధ దళాలకి కూడా ఈ రోజున అధిపతి అంటాము. సో రాష్ట్రపతి మనకు అకార్డింగ్ టు ఆర్టికల్ 52 ఉంటాడు, కానీ ఈరోజు త్రివిధ దళాలకి సంబంధించి ఆపరేషనల్ గా ఉండేవాడు బిపిన్ రావత్. సో ఇలా 4 పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఒక మీటింగ్ జరిగింది వీరి మధ్యలో, అదా చైనా అధ్యయన బృందం అని చెప్పేసి. ఈ మీటింగ్ లో కొన్ని అంశాలను రిజల్యూషన్ తీసుకున్నారు. ఈ అంశాలపైన రానున్న అత్యున్నత స్థాయి సమావేశంలో చైనాని మనం ప్రశ్నించాలి, సైనిక విషయాల్లో ఇవి పరిష్కరించుకోవాలి అని చెప్పేసి కొన్ని అంశాలు ఈ మీటింగ్లో చర్చించుకున్నారు అక్టోబర్ 9న. సో ఈ రోజున ప్రారంభమైన సైనిక స్థాయి మీటింగ్ ఏదైతే ఉంటుందో, అత్యున్నత స్థాయి సైనిక చర్చలు ఏవైతే ఉంటాయో, అందులో భారత్ అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఈస్ట్ లడాక్, ఇందాక మీకు చెప్పాను కొన్ని వివాదాస్పదమైన ప్రాంతాలని, ఈస్ట్ లడాక్ ప్రాంతంలో ఇప్పటి వరకు చైనా ఏం చేస్తుంది అంటే, చైనా దేశానికి సంబంధించి సైనికులను భారీగా మోహరిస్తోంది. అలా భారీగా మోహరించిన సైన్యం ఏదైతే ఉంటాయో వీరందరినీ కూడా ఉపసంహరించుకోవాలి, మళ్ళీ వెనక్కి పిలిపించుకోవాలి. అది భారత్ యొక్క మొట్టమొదటి డిమాండ్. సో ఈస్ట్ లడాక్ ప్రాంతంలోని చైనా సైనికులను చైనా వెనక్కి పిలిపించుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం చైనా కూడా అడుగుతోంది,
ప్యాంగ్యాంగ్ సరస్సు ఏదైతే ఉంటాయో, మనం ఫింగర్స్ అని ప్యాంగ్యాంగ్ అని తరచు మనం చూసాం. సో ప్యాంగ్యాంగ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ప్యాంగ్యాంగ్ సరస్సు సౌత్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారత్ యొక్క శిక్షణ శిబిరాలు కానివ్వండి, భారత్ సంబంధించి సైనిక శిబిరాలు ఏవైతే ఉంటాయో ఈ సైనిక శిబిరాలను భారత్ వేకెట్ చేయాలని చెప్పేసి చైనా కూడా అడుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్సాచిన్ ప్రాంతంలో కానివ్వండి, ఈ రెండు దేశాల మధ్యలో కూడా వివాదాస్పదమవుతున్న భారీగా మోహరించిన సైనిక బలగాలు ఏవైతే ఉంటాయో వాస్తవాధీన రేఖ వెంట వారందరూ కూడా వెనక్కి పిలిపించుకోవాలి. అలా రెండు దేశాల మధ్యలో శాంతి పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి సైనిక సంబంధిత అంశాల విషయంలో మాత్రమే ఒక చర్చలు ఈ రోజున వార్తలు నిలిచాయి. సో అలా భారత్ చైనాకి సంబంధించి అత్యున్నత స్థాయి హై లెవెల్ సోల్జర్స్ మీటింగ్ అనేది ఒకటి జరుగుతుంది. మిలిటరీ మీటింగ్ ఒకటి ఈ రోజున వార్తలు నిలిచింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ప్రియర్గా దీనికి ఏం జరిగింది, October 9th రోజున 4 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఒక రిజల్యూషన్ తీసుకున్నారు, ఏ విషయమైన అంశాలను చైనాని అడగాలని చెప్పేసి. సో ఈస్ట్ లడాక్ మాత్రం గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఈస్ట్ లడాక్ ప్రాంతంలో, తూర్పు లడాక్ ప్రాంతంలో చైనా భారీగా వారి దేశానికి సంబంధించి సైనికులను మోహరించింది. సో వారిని ఫస్ట్ వెనక్కి పంపండి, మిగతా వాటిపైన మేము ఆలోచిస్తామని చెప్పేసి భారత్ కూడా చైనాకి సమాధానం చెప్తుంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్ చూడండి. అండ్ నెక్స్ట్ రుస్తోమ్ 2 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఆర్డిఓ గురించి మనం తరచూ ప్రతిరోజు కూడా మీకు చెప్తున్నాను. లాస్ట్ 1 week 10 days నుండి డిఆర్డిఓ గురించి ఖచ్చితంగా చూడండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిఆర్డిఓ తరచూ వార్తలు నిలుస్తుందన్నాను. సో ఆల్మోస్ట్ లాస్ట్ 35 daysలో డిఆర్డిఓ 10 క్షిపణి ప్రయోగాలు చేసింది. సో ప్రతి ఒక్క అంశాన్ని మనం ఇటీవల కాలంలో చర్చించుకున్నాం. కొన్ని అంశాలు చూడండి. ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో జస్ట్ 1 week బ్యాక్ మనం చర్చించుకున్నవి స్మార్ట్ టర్పెడో విషయం చెప్పాను. స్మార్ట్ టర్పెడో, సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టర్పెడో. మరియు అంటే ఏంటిది, సబ్మెరైన్ వ్యవస్థకు సంబంధించి శత్రు దేశాల సబ్మెరైన్స్ ని కూడా కూల్చివేసే వ్యవస్థ, సముద్ర గర్భంలో ఉండే సబ్మెరైన్ సంబంధించి టర్పెడో ప్రయోగాల గురించి మనం చర్చించుకున్నాం. ఎట్ ది సేమ్ టైం అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ శౌర్య మిసైల్ గురించి చర్చించుకున్నాం. శౌర్యకు సంబంధించి అణు మిసైల్ అని చెప్పాను. సో అలా అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ శౌర్య మిసైల్, దాని యొక్క ఉపయోగం ఏంటి, ఏ ప్రాంతంలో జరిగిందని చెప్పేసి దాని గురించి చర్చించుకున్నాం. ఎట్ ది సేమ్ టైం మనం ఇటీవల కాలంలో బ్రాహ్మోస్ సూపర్ క్షిపణి ప్రయోగం గురించి కూడా చర్చించుకున్నాం. ఆల్మోస్ట్ 10-15 days అయింది. బ్రాహ్మోస్ సూపర్ క్షిపణి ఏదైతే ఉంటుందో దాదాపు 400 kilometers దూరంలో ఉన్న శత్రు దేశానికి సంబంధించి ఎంతటి బలమైన వ్యవస్థనైనా కూడా విచ్ఛిన్నం చేసే సామర్థ్యం గల బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి గురించి మనం చర్చించుకున్నాం. ఎట్ ది సేమ్ టైం లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ బ్యాలిస్టిక్ మిసైల్. సో దీని గురించి చెప్పాము. శత్రు దేశాలకు సంబంధించి యుద్ధ ట్యాంకులను కూడా ధ్వంసం చేసే లేజర్ గైడెడ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో క్షిపణులను, వారి గురించి చర్చించుకున్నాం. సో అలా క్షిపణి ప్రయోగాల గురించి లాస్ట్ 35 daysలో ఆల్మోస్ట్ 10 సార్లు వార్తల్లో నిలిచింది డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అండ్ ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను, రానున్న పోటీ పరీక్షల్లో డిఆర్డిఓ గురించి ఖచ్చితంగా పెట్టుబడుతుంది. ఎందుకంటే కరోనా పరిస్థితుల కాలంలో కూడా డిఆర్డిఓ తరచూ వార్తలు నిలిచింది. బయో సూట్ అని చెప్పేసి పీపీ కిట్లను తయారు చేసింది, వెంటిలేటర్లను తయారు చేసింది. సో రక్షణ సంబంధిత అంశాలు కేవలం దేశాలకు సంబంధించిన రక్షణ కాదు, ఒక దేశానికి ఒక సరిహద్దు రక్షణ, క్షిపణులు మాత్రమే కాకుండా ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సంబంధిత రక్షణ ఏదైతే ఉంటుందో కరోనా పరిస్థితుల కాలంలో కూడా డిఆర్డిఓ వారు చేసిన ప్రయోగాలు ఎంత ప్రశంసించినా తక్కువే. సో అలాంటి విషయాల వార్తలు నిలిచింది. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం చైనాతోనూ, పాకిస్తాన్, భారత్కి ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి పరిస్థితుల్లో ఏ క్షణమైన యుద్ధం వస్తే భారత్ వద్ద అత్యంత అధునాతనమైన మిసైల్ వ్యవస్థ ఉండాలని లాస్ట్ 35 daysలో 10కి పైగా క్షిపణుల ప్రయోగం చేసింది. యావరేజ్గా ప్రతి 4 రోజులకు ఒక క్షిపణి ప్రయోగం చేస్తుంది. సో అలాంటి డిఆర్డిఓ మళ్ళీ మన శనివారం రోజున ఒక ప్రయోగం చేసింది. ఆ ప్రయోగమే రుస్తోమ్ 2. ఏంటి రుస్తోమ్ 2 అంటే, ఇది ఒక అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. అన్మాన్డ్ అంటున్నాను అంటే మానవ రహిత విమానం అనుకోండి, లేదా డ్రోన్ అనుకోండి. మానవ రహిత అంటే మనిషి ఉండడు. సో విమానం అనగానే మనం ఇది విమానమే కనబడేది, రుస్తోమ్ 2 ఇదే. కానీ విమానమే, కానీ ఎలాంటి పైలట్ ఉండడు, నడిపేవాడు ఉండడు. సింపుల్గా మనం ఏదైనా గేమ్స్ ఆడుకుంటాం కదా, రిమోట్ ఆపరేషన్గా కింద ఉండేసి పైన ఎగురుతుంటే, సో అలాంటిది అనుకోండి. ఒక డ్రోన్ ఈ రోజున ప్రయోగంతో వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రస్తుత పరిస్థితుల కాలంలో ఒక నిఘా వ్యవస్థకి సంబంధించి కానివ్వండి, పేలోడ్లను తీసుకుపోవడానికి కానివ్వండి. పేలోడ్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఎక్కడైనా యుద్ధం జరుగుతుంది, చైనా సరిహద్దుల్లో కానీ పాకిస్తాన్ సరిహద్దుల్లో కానివ్వండి, శత్రు దేశాలతో యుద్ధం జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో
ఏ ప్రాంతం నుండి ఎక్కడికైనా కూడా ఆయుధాల సరఫరా చేయడానికైనా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ సరిహద్దుల్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఎలాంటి భద్రతా అంశాలను చూడాలని చెప్పేసి సరిహద్దుకు సంబంధించి కెమెరా క్యాప్చరింగ్తో ఆ ప్రాంతాల పైన కూడా నిఘా వేస్తుంది. ఎగ్జాంపుల్, శత్రు దేశాలు దీనికి సంబంధించి పేల్చివేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ దీన్ని పేల్చివేసినా కూడా ఎలాంటి మనకి మానవ నష్టం అనేది, ఆర్మీ నష్టం కానీ ఉండదు. సో అలాంటి రుస్తోం 2 ప్రయోగము చిత్రదుర్గం ప్రాంతం నుండి, కర్ణాటకలోని చిత్రదుర్గం నుండి ఈ సాటర్డే రోజు విజయవంతంగా చేసింది డిఆర్డిఓ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ లేదా ఒక డ్రోన్ అనుకోండి. సో అలాంటి ఒక నిఘా మరియు శత్రు దేశాలకు సంబంధించి యుద్ధ సమయంలో ఎంతటి పేలోడ్ అంటే ఏంది, ఆయుధాలు కానీ బాంబ్స్ ఉంటాయి కదా, వీటిని ఎక్కడికైనా కూడా పంపించే అధునాతనమైన సౌకర్యాలు కల ఒక డ్రోన్ వ్యవస్థ లేదా అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. సో ఈ రోజున వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ప్రయోగం ఎలా జరిగిందంటే చిత్రదుర్గం నుండి ఈ డ్రోన్, ఈ విమానాన్ని డిఆర్డిఓ వాళ్ళు ప్రయోగించారు. ఆల్మోస్ట్ 16,000 ఫీట్ పైన, ఆకాశంలో 16,000 అడుగుల పైన ఈ డ్రోన్ ఆల్మోస్ట్ 6 అవర్స్ to 7 అవర్స్ ప్రయాణించి అనుకున్న లక్ష్యంలో ల్యాండ్ అయిపోయింది. సో ఇప్పుడు డిఆర్డిఓ వారు ఏమంటున్నారంటే ఇంకొక 1 అవర్ కూడా జర్నీ చేసే అవకాశం ఉంది, కానీ మేము ఆపేసాం, మేము అనుకున్న లక్ష్యాలను సాధించింది. కానీ రానున్న రోజుల్లో విత్ ఇన్ 1 ఇయర్లోనే ఈ 16,000 ఫీట్ ఏదైతే ఉందో టార్గెట్, దాన్ని మరింత హైట్లో ఆల్మోస్ట్ 25,000 ఫీట్ హైట్ పైన ఈ వెహికల్ని ప్రయాణింపజేసేసి ఆల్మోస్ట్ కంటిన్యూ 16 to 18 అవర్స్ జర్నీ కూడా చేసే ఉద్దేశంతో మరింత అధునాతనమైన ప్రయోగాలకు కూడా ఇక మేము చేస్తామని చెప్పేసి డిఆర్డిఓ వారు ప్రకటించారు. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. డిఆర్డిఓ వారు చేస్తున్న ప్రయోగాలన్నింటినీ కూడా ఇటీవల కాలంలో ఒక దగ్గర రాసుకోండి. అవన్నీ మనం తరచూ ఏ రోజున వార్తలు ఇచ్చినా మనం చూస్తున్నాం. సో ఇదొకటి కూడా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రస్తుత పరిస్థితుల కాలంలో డిఆర్డిఓ మరి భారత ప్రభుత్వము ఇజ్రాయెల్ని కొన్ని అంశాల విషయంలో ఒప్పందం చేసుకుంటుంది. సో ఇజ్రాయెల్ ఏరోస్పేస్ వారితోటి, ఎందుకంటే ఇజ్రాయెల్ ఏరోస్పేస్ వారి నుండి మనం కూడా కొన్ని డ్రోన్లను తీసుకున్నాం. ఆ డ్రోన్లు ఏంటంటే హీరోన్ అంటారు. సో హెరోన్ అనే డ్రోన్స్ ఇజ్రాయెల్కి సంబంధించినవి. సో వాటిలో కూడా అత్యంత అధునాతన టెక్నాలజీ ఉపయోగించి ఈ హీరోన్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా ఎంత బలమైన పేలోడ్లనైనా కూడా వేరే దేశానికైనా వేరే ప్రాంతానికైనా పంపే విధంగా మాకు మోడర్నైజ్ చేసి ఇవ్వని చెప్పేసి భారత్ కూడా ఒప్పందం చేసుకుంది. ఇది ఒక అంశం కూడా వార్తలు నిలిచింది. అండ్ అట్ ద సేమ్ టైం అమెరికా నుండి కూడా MQ-9B అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ డ్రోన్స్ ని కూడా భారత ప్రభుత్వం అమెరికా నుండి కొనుక్కోవడానికి ఒప్పందాలతో ముందుకు వస్తుంది. ఇవి కూడా చూడండి, ఇటీవల కాలంలో రక్షణ సంబంధిత అంశాలపైన చాలా వార్తలు ఇస్తున్నాయి, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అలాంటి. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో రక్షణ సంబంధిత అంశాలు అంటున్నాను కాబట్టి మనం జస్ట్ లాస్ట్ 4 days బ్యాక్ ఆర్ 5 days బ్యాక్ ఒక అంశాన్ని చెప్పాను మీకు. అర్మేనియా అండ్ అజర్బైజాన్, ఈ 2 దేశాలు ఏవైతే ఉంటాయో సెంట్రల్ ఏషియాకి సంబంధించి ఆ ప్రాంతాలను మీకు మ్యాప్లో చూపించుకుని చెప్పాను. ఈ 2 దేశాలకు సంబంధించి వివాదాస్పదమవుతున్న ప్రాంతాన్ని కూడా మీకు హైలైట్ చేశాను, నగోర్నా కారాబాగ్ అని చెప్పేసి. అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక్కసారి చూడండి. అప్పుడు కూడా మీకు చెప్పాను ఈ 2 దేశాలకు సంబంధించి ఏ దేశం, రష్యా ఏ దేశానికి సపోర్ట్ చేస్తుంది, టర్కీ ఏ దేశానికి సపోర్ట్ చేస్తుందని చెప్పాను. సో దీనికి సంబంధించి శనివారం రోజున ఈ 2 దేశాలకు సంబంధించి ఒక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కాల్పుల విరమణ అంటే యుద్ధ వాతావరణం, ఒకనొక పరిస్థితుల్లో 2 దేశాలు, ఒక దేశం పైన ఒక దేశం క్షిపణులు కూడా ప్రయోగాలు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా జోక్యం తీసుకొని 2 దేశాల మధ్యలో శాంతి చర్చలు జరిపి ఈ సాటర్డే రోజు కాల్పుల విరమణ 2 దేశాలు కూడా స్టేటస్కో పాటించండి. కొన్ని రోజులు ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో కానివ్వండి, ఇప్పుడు యుద్ధం అనేది అనివార్యం కాదని చెప్పేసి చైనా జోక్యంతో 2 దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. కానీ ఇంతలోనే మళ్ళీ ఆదివారం రోజున, నిన్నటి రోజున అర్మేనియా మళ్ళీ అజర్బైజాన్లోని గాంజా అనే ప్రాంతం, గంజా ఈ నగోర్నా కారాబాగ్ కూడా ఈ అజర్బైజాన్ ప్రాంతంలోనే ఉంది. ఆ మ్యాప్ చూపించాను మీకు, కానీ అత్యధికులు అర్మేనియాకి సపోర్ట్ అని చెప్పేసి. సో గాంజా అనే ప్రాంతం కూడా ఈ రోజున వివాదాస్పదం అయిపోయింది. ఆ గాంజా ప్రాంతంలో అర్మేనియా ఒక క్షిపణి ప్రయోగం చేసింది నిన్నటి రోజున. అందులో దాదాపు 9కి పైగా మనుషులు చనిపోయారు. ఎట్ ద సేమ్ టైం 40కి పైగా వ్యక్తులు ఈ రోజున హాస్పిటలైజ్ అయ్యారని చెప్పేసి. మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందం జరిగినాక విత్ ఇన్ 1 డేలోనే మళ్ళీ అర్మేనియా యుద్ధ పరిస్థితులు తీసుకొస్తుంది. మళ్ళీ అజర్బైజాన్ కూడా ముందుకు వచ్చింది. సో కాల్పుల విరమణ ఒప్పందం కేవలం 24 గంటలు గడిచే లోపలనే మళ్ళీ 2 దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం వచ్చేసింది. సో ఇదొకటి కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. మీకు అర్మేనియా అజర్బైజాన్ ఏదైతే మీకు ఆ రోజు మ్యాప్తో ఎక్స్ప్లెయిన్ చేశానో, ఆ నగోర్నో కారాబాగ్ ఏంటంటే రెడ్ కలర్లో చూపించాను. ఎందుకు ప్రత్యేకం, ఎందుకు ఈ 2 దేశాల మధ్య చరిత్ర చెప్పాను, 1980s లో ఏం జరిగిందని, అసలు ఈ అర్మేనియా అజర్బైజాన్ ఎక్కడి నుండి పుట్టాయి, రిపబ్లిక్గా ఉండే అంతకుముందు USSRలో అని చెప్పేసి అవన్నీ ఒకసారి చూసుకోండి, దానికి పాయింట్ యాడ్ చేసుకోండి. సో కాల్పుల విరమణ మళ్ళీ ఆ విరమణ కూడా రద్దు అయిపోయింది. ఇది ఒకటి కూడా అంశం. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక అంశం సెంట్రల్ ఏషియా సంబంధించి కానివ్వండి, ఈ రోజున కిర్గిస్తాన్ మళ్ళీ వార్తలు నిలుస్తుంది. కిర్గిస్తాన్
జస్ట్ 3 days బ్యాక్ కిర్గిస్తాన్కి కొత్త ప్రధాని అని చెప్పేసి సాదిర్ జపరోవ్ గురించి మీకు మ్యాప్ అతని ఇమేజ్ చూపించాను. సాదిర్ జపరోవ్ కిర్గిస్తాన్ నూతన ప్రధాని అని వార్తల వ్యక్తుల్లో తన ఫోటో చూపించాను. సో సాదిర్ జపరోవ్ ఈ రోజున కిర్గిస్తాన్ ప్రధాని. కానీ కిర్గిస్తాన్లో ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగింది, మేము ఓట్లు ఒకరికి వేస్తే అధికారంలోకి ఇంకొకరు వచ్చారని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. కిర్గిస్తాన్ విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్ సాదిర్ జపరోవ్ ఎవరైతే ఉన్నారో 3 రోజుల కింద చెప్పాను కదా. సో అలాంటి ప్రధాని ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మళ్ళీ వివాదాస్పదవుతున్నాయి. కిర్గిస్తాన్ దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికలు అవన్నీ రిగ్గింగ్ అంటే దొంగ ఓట్లు జరిగాయి. సో కిర్గిస్తాన్లో మళ్ళీ ఎన్నికలు నిర్వహించండి అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. సో ఇదొకటి కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇటీవల కాలంలో చూసాం మనం ఇదే ప్రాంతానికి కొంచెం ముందుకు వస్తే రష్యాకు సరిహద్దున ఉన్న ఇంకొక దేశం బెలారస్ గురించి కూడా చెప్పాను. సో అలెగ్జాండర్ లుకషెంకో తన ఎన్నిక విషయంలో కూడా ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికలు అలెగ్జాండర్ లుకషెంకో అవకతవకలకు పాల్పడ్డాడు. ఎన్నికలన్నింటినీ కూడా తన వైపు తిప్పుకున్నాడు. సో ఇది కూడా రిగ్గింగ్ లాంటిది అని చెప్పేసి బెలారస్లో కూడా జరిగింది కొన్ని వివాదాలు. సో ఆ ప్రాంతం కానివ్వండి, ఈరోజు కిర్గిస్తాన్ కానివ్వండి, ఆర్మేనియా, అజర్బైజాన్ ఇవి తరచూ వార్తలు నిలుస్తున్నాయి కాబట్టి వీటిపైన ప్రత్యేకంగా చూడండి ఖచ్చితంగా. అలెగ్జాండర్ లుకషెంకో బెలారస్ గురించి ఆ వివాదం గురించి మనం చర్చించుకున్నాం. అట్ ది సేమ్ టైం కిర్గిస్తాన్ ఎన్నికలకు సంబంధించిన వివాదం, ఈ రోజున రిగ్గింగ్ సంబంధించిన వివాదం వార్తలు నిలిచింది. అట్ ది సేమ్ టైం ఆర్మేనియా, అజర్బైజాన్, నగోర్నో కారాబాగ్ కాకుండా ఈరోజు గంజా ప్రాంతంలో క్షిపణి ప్రయోగాలు జరిగినాయి. సో ఇవన్నీ ఒకసారి చూడండి. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొక దేశం కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అదేంటంటే కిమ్ జాంగ్ ఉన్ వార్తలు ఇచ్చారు. కిమ్ జాంగ్ ఉన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? నార్త్ కొరియా. సో నార్త్ కొరియా దేశాధ్యక్షుడు నియంత ఒకసారి చనిపోయాడు అంటాడు, అప్పుడే వస్తారు. మనం చూస్తూ ఉంటాం, తరచు మనం చర్చించుకున్నాం నార్త్ కొరియా ఎప్పుడు వార్తలు ఇచ్చినా. సో నార్త్ కొరియా ఇటీవల 75 years సెలబ్రేషన్స్ ఆఫ్ నార్త్ కొరియా కమ్యూనిస్ట్ పార్టీ, ప్రస్తుతం కిమ్ జాంగ్ ఉన్న పార్టీ ఏదైతే ఉంటుందో నార్త్ కొరియా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటై 75 years సెలబ్రేషన్స్ నిన్న ఆదివారం రోజు జరిగినాయి. ఇందులో కిమ్ జాంగ్ ఇన్ మొట్టమొదటిసారి ఏడ్చాడు కూడా, కంటతడి పెట్టుకున్నాడు. సో అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయికి నేను చేరుకోలేకపోయాను. కానీ ఇందులో అవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఒక ప్రయోగాన్ని నార్త్ కొరియా నిన్నటి రోజున చేసింది. ఆ ప్రయోగాన్ని శత్రు దేశాలు రాకాసి మిసైల్ ప్రయోగం అన్నారు. రాకాసి మిసైల్ అంటే అంతకుముందు నార్త్ కొరియా దేశాధ్యక్షుడు ఏమన్నారంటే మా దగ్గర ఖండాంతర క్షిపణులు ఉన్నాయి, ప్రపంచంలోనే ఏ దేశం దగ్గర కూడా లేని ఖండాంతర క్షిపణి అంటే ఒక ఖండం నుండి ఇంకొక ఖండం కూడా ప్రయోగించే సుదూరం ప్రయాణించే మిసైల్స్ కూడా ఉన్నాయి. అలా ఏ దేశంలో అయినా కూడా మేము ఒక క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా అమెరికాలో కూడా క్షిపణి ప్రయోగం చేస్తామని చెప్పేసి లాస్ట్ ఇయర్ మాట్లాడారు. కానీ దానికి అమెరికా కానీ దేశాలు కూడా ఖండించాయి, అంత బలమైన మీ దగ్గర ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. సో దాన్ని రియల్గా ప్రూఫ్ చేయడానికి నిన్న ఒక మిసైల్ ప్రయోగం కూడా చేశారు, ఖండాంతర క్షిపణి ప్రయోగము. ఆ ఖండాంతర క్షిపణిని శత్రు దేశాలన్నీ కూడా రాకాసి మిసైల్ అని పేరు పెట్టుకున్నాయి. సో రాకాసి మిసైల్ అని చెప్పేసి ఖండాంతర క్షిపణి ప్రయోగం ఇటీవల ఏ దేశానికి సంబంధించిన అంశం వార్తలు ఇచ్చింది అంటారు? నార్త్ కొరియా. ఇదొక్కటి కూడా జస్ట్ చూడండి, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటే హైలైట్స్ అవి మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి ఇంటర్నెట్ సంబంధించి ఇంకొక అంశం. ఇక మనకి స్టేట్ ఇన్ఫర్మేషన్కి వస్తే గోవా ఈ రోజున 2 అంశాలతో వార్తలు నిలిచింది. ఒకటి గోవాకి సంబంధించి హర్ ఘర్ జల్ అంటే హర్ అంటే ప్రతి ఇంటికి నీరు అంటే ఏంటి? ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మనం తరచూ చూస్తున్నాం జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉంటుందో. సో అలా ఇంటింటికి నీటి సౌకర్యంలో భాగంగా ప్రతి రాష్ట్రం ఒక్కొక్క పేరుతో కూడా కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా గోవాలో అమలవుతున్న హర్ ఘర్ జల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇంటింటికి త్రాగునీరు పథకము ఈ రోజున 100% సక్సెస్ సాధించింది. సో గోవా రాష్ట్రంలో మొత్తం కూడా ఈ రోజున ఇంటింటికి నల్లా ద్వారా నీటి సౌకర్యాన్ని ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు నిలిచింది. సో గోవా. దీనికి సంబంధించి నార్త్ గోవా, మీరు ఎప్పుడైనా గోవా కనుక మీరు చూస్తున్నట్టుంటే టూరిజం ప్లేస్, చాలా వరకు గోవాకి పర్యాటకులు వెళ్తారు, ఇప్పుడున్న పరిస్థితిలో వెళ్ళట్లేరు. కానీ గోవా అనేది ఇండియాలోనే ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. సో పోర్చుగీస్ వారి స్థావరం మనం అనుకుంటాం 1960s ఆపరేషన్ విజయ్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఒకసారి చూడండి. సో గోవాకి సంబంధించి నార్త్ గోవా, సౌత్ గోవా అని ఉంటాయి. సో నార్త్ గోవా మొత్తం బీచెస్ ఉంటాయి, సౌత్ గోవా మొత్తం టెంపుల్స్ అని ఉంటాయి. సో అలాంటి నార్త్ గోవా ప్రాంతంలో ఆల్మోస్ట్ 1,62,000 ఇండ్లకు నీటి సౌకర్యాన్ని కల్పించింది గోవా ప్రభుత్వం. ఎట్ ది సేమ్ టైం సౌత్ గోవాలో ఉన్న ఆల్మోస్ట్ 98,000 ఇండ్లకు
నీటి సౌకర్యాన్ని కల్పించింది. అండ్ హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి నీటి సౌకర్యం, నల్లా నీటి సౌకర్యం కల్పించిన 100% సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు గోవాలో వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒకటి కూడా. అండ్ అట్ ది సేమ్ టైం గోవాకి సంబంధించి ఇంకొక అంశం. సో గోవా ప్రభుత్వం ఈ రోజున ఇండియా పోస్ట్తో సంబంధం ఇండియా పోస్ట్స్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్, సో ఇండియా పోస్ట్ మరియు గోవా ప్రభుత్వం మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటంటే ప్రస్తుతం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మనం చూస్తున్నాం, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, రైతులకి పంటకాలం ముందు పెట్టుబడి సాయం ఇస్తారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఉంటాయి కదా, అలా రైతులకి పెట్టుబడి సాయం ఇచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉంటుందో ఆ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే అంశాన్ని ఉద్దేశించి గోవా ప్రభుత్వానికి పోస్టల్ డిపార్ట్మెంట్కి మధ్యలో ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే ఈరోజు పోస్ట్ మ్యాన్ ఎవరైతే ఉంటారో ఈ పోస్ట్ మ్యాన్స్ ద్వారా కూడా రాష్ట్రంలో ఉండే 11,000 రైతులకి పిఎం కిసాన్ నిధి ఏదైతే ఉంటుందో పెట్టుబడి సాయము, అందులో సాయం చేయడానికి పోస్ట్ మ్యాన్ల యొక్క సాయం కూడా తీసుకుంటారు. సో పోస్టల్ డిపార్ట్మెంట్ సాయంతో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమాన్ని అవలంబిస్తున్న రాష్ట్రం ఇది. ఇటీవల పిఎం కిసాన్ సమ్మాన్ నిధి విషయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్తో ఒప్పందం చేసుకుంది అంటారు. అలా రాష్ట్రంలోని 11,000 మంది రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి ఈ రోజున పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతు పెట్టుబడి సాయం వస్తుంది. ఇది ఒక విషయం కూడా, ఒక అంశం వార్తలు నిలిచింది గోవాకు సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు గుజరాత్కి సంబంధించి ఇంకొక అంశం వార్తలు నిలిచింది. గుజరాత్కి సంబంధించిన అంశం ఏంటంటే గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. సో గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సంస్థ 2 కెమికల్స్ని తయారు చేసింది, 2 ఫర్టిలైజర్స్ని తయారు చేసింది. అందులో ఒకటి కాల్షియం నైట్రేట్ అండ్ సెకండ్ బోరోనేటెడ్ కాల్షియం నైట్రేట్. ఈ 2 కూడా వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్. సో అత్యంత చౌక ధరలలో రైతులకి ఫర్టిలైజర్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ 2 ఫర్టిలైజర్స్ని తయారు చేసింది. ఈ ఫర్టిలైజర్స్ని ఎవరు లాంచ్ చేశారంటే ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఎవరు, కేంద్ర మంత్రి సో మన్సుఖ్ మాండవియా గారు, ప్రస్తుతం షిప్పింగ్ శాఖ మంత్రి వారు కూడా కవారే. సో మన్సుఖ్ మాండవియా గారు ఈ ఫర్టిలైజర్స్ లాంచ్ చేశారు. దేశవ్యాప్తంగా రైతులకి మరింత ప్రయోజనం జరుగుతుంది ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ని వాడితే అని చెప్పేసి చౌక ధరలో రైతుని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ 2 ఫర్టిలైజర్స్ కూడా ఈ రోజున వార్తలు ఇచ్చాయి. కాల్షియం నైట్రేట్ అండ్ బోరోనేటెడ్ కాల్షియం నైట్రేట్ ఏ సంస్థ వారు తయారు చేశారు, ఎవరు లాంచ్ చేశారు, ఎవరికి ఉపయోగపడుతుంది, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పర్సన్ రఫేల్ నాదల్ ఈ రోజున వార్తల్లో నిలిచాడు. నిన్నటి క్లాస్లో కూడా మనం తన గురించి చర్చించుకున్నాము. సో కొన్ని పాయింట్స్ తన గురించి. రఫేల్ నాదల్ యొక్క ప్రపంచానికి చాలా మందికి తెలిసిన పేరు ఏంటంటే ఫ్రెంచ్ ఓపెన్ కింగ్ అంటారు, ఫ్రెంచ్ ఓపెన్ రారాజు అంటారు, లేకపోతే క్లే కోర్ట్ కింగ్ అంటారు. ఎందుకు అంటే మనకు టెన్నిస్లో గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. టెన్నిస్ టోర్నీస్ ఏవైతే ఉంటాయో మేజర్గా 4 టోర్నీలు ఉంటాయి. వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ అండ్ ఫ్రెంచ్ ఓపెన్. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ ముగిసింది, ఈ డిసెంబర్లో మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ వస్తుంది. సో అలాంటివి టెన్నిస్లో మేజర్ టోర్నీస్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క టోర్నీకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫ్రెంచ్ టోర్నమెంట్ అంటున్నాను, ఫ్రెంచ్ ఓపెన్ అంటున్నాను. సో ఫ్రెంచ్ ఓపెన్ అనగానే ఆ టోర్నమెంట్ మొత్తం కూడా క్లే కోర్ట్, మట్టి కోర్ట్లో ఆడతారు. సో అలాంటి మట్టి కోర్ట్లో ఇప్పటి వరకు రఫేల్ నాదల్ సృష్టించిన రికార్డులు ఏ ప్లేయర్ కూడా కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేరు. అంతటి రికార్డులతో నిన్నటి మ్యాచ్ అనేది కూడా ముగిసిపోయింది. సో నిన్న జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్లో నోవాక్ జకోవిచ్, సెర్బియా క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్ పైన రఫేల్ నాదల్ 6-0, 6-2, 7-5 తేడాతో గెలుచుకున్నాడు. మరొకసారి ఫ్రెంచ్ ఓపెన్లో లేదా క్లే కోర్ట్లో తనకు సరిసాటి ఎవరు లేరని చెప్పేసి ప్రపంచానికి ఒక మెసేజ్ కూడా పాస్ చేశాడు. ఇప్పటి వరకు ఫ్రెంచ్ ఓపెన్లో తన యొక్క రికార్డులు కనుక చూస్తే మనము 100 మ్యాచ్లను గెలుచుకున్నాడు. 100 మ్యాచ్లు, నేను టోర్నీ అనట్లేదు, 100 మ్యాచ్లు. ఒక టోర్నీ ఎగ్జాంపుల్ ఈరోజు మనకి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు అన్నాను కదా, అలా ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్ మొత్తం గెలుచుకున్నాడు. కానీ అందులో ఇండివిజువల్ మ్యాచెస్ ఉంటాయి కదా, అలా ఫ్రెంచ్ ఓపెన్లో ఇండివిజువల్ మ్యాచెస్ కనుక తీసుకుంటే 100 మ్యాచ్లను ఇప్పటి వరకు గెలిచిన ఏకైక క్రీడాకారుడు ఫ్రెంచ్ ఓపెన్లో రఫేల్ నాదల్ ఒక్కడే. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఇప్పటి వరకు నిన్న గెలుచుకున్న టైటిల్తో పాటు 13 టైటిల్స్ గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు ఫ్రెంచ్ ఓపెన్లో 13 టైటిల్స్ ఎవరు కూడా గెలుచుకోలేదు. ఈవెన్ రోజర్ ఫెదరర్ కానీ నోవాక్ జోకోవిచ్ కూడా పాసిబుల్ కాదు, కనీసం దరిదాపుల్లో కూడా లేరు. అండ్ నిన్నతో ఇంకొక రికార్డ్ వచ్చింది.
ఇప్పటి వరకు 20 గ్రాండ్ స్లామ్ టోర్నీలను గెలుచుకొని ప్రపంచ దిగ్గజం ఇప్పటి వరకు రోజర్ ఫెదరర్ స్థానాన తన సరస నిలిచాడు. సో 20 ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. సో తను ఇంకా 34 ఇయర్సే కాబట్టి ఇంకొక మేజర్ టోర్నీ గెలిస్తే ప్రపంచంలోనే టెన్నిస్ దిగ్గజంగా ఇక రఫెల్ నాదల్ వస్తాడు. సో అలాంటిది రోజర్ ఫెదరర్తో సమానంగా చేసుకున్నాడు. అండ్ ఇంకొకటి 4 గ్రాండ్ స్లామ్లు గెలుచుకున్నాడు. సింపుల్గా ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్నాడు, యుఎస్ ఓపెన్ గెలుచుకున్నాడు, వింబుల్డన్ గెలుచుకున్నాడు, ఆస్ట్రేలియన్ ఓపెన్. ఇప్పటి వరకు కెరీర్లో అన్ని టోర్నమెంట్ కూడా తను గెలుచుకున్నాడు. అందులో అత్యధికంగా ఈ 20లో 13 ఫ్రెంచ్ ఓపెన్ సంబంధించినవే అండ్ 4 యుఎస్ ఓపెన్, 2 వింబుల్డన్, 1 ఆస్ట్రేలియన్ ఓపెన్. సో ఇవన్నీ అడిగారు. బట్ ఫ్రెంచ్ ఓపెన్ మాత్రం 13 టైటిల్ గెలుచుకున్నాడు. సో అలా నిన్న జరిగిన ఫైనల్ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో రఫెల్ నాదల్ గెలుచుకొని ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. అలా 100 మ్యాచెస్ అండ్ 13 టోర్నీస్ గెలుచుకున్నాడు. అలా రోజర్ ఫెదరర్ సరసన నిలిచాడు. ఇప్పటికీ కూడా టెన్నిస్లో 3 దిగ్గజాలు ప్రస్తుతం వర్తమాన కాలంలో రోజర్ ఫెదరర్, నోవాక్ జోకోవిచ్, ఇతని పైన ఓడిపోయాడు కదా, నోవాక్ జోకోవిచ్ అండ్ రఫెల్ నాదల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, గడిచిన 4 టోర్లు ప్రతి సంవత్సరం ఒక ఫ్రెంచ్ ఓపెన్ అవుతుంది. సో 2017 నుండి జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్లో కంటిన్యూ ఫ్రెంచ్ ఓపెన్ అంటేనే ఆ ఇయర్ రఫెల్ నాదల్ 2017, 2018, 2019, 2020 4 సార్లు గెలుచుకున్నాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇతని యొక్క ప్రత్యర్థి నోవాక్ జోకోవిచ్ ఉన్నాడు కదా, ఆ నోవాక్ జోకోవిచ్ గడిచిన 6 గ్రాండ్ స్లామ్ టోర్నీ లాస్ట్ టోర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో 6 ఫైనల్స్ ఆడాడు, ఎక్కడ కూడా ఓడిపోలేదు. కానీ ఈ 6వ మ్యాచ్ తర్వాత 7వ మ్యాచ్ ఏదైతే ఉంటుందో, 7వ టోర్నీ ఏదైతే ఉంటుందో రఫెల్ నాదల్ పైన ఓడిపోయాడు. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో అలా ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి ఎందుకు ఇంత చెప్తున్నానంటే చాలాసార్లు బిట్లు పడతాయి. సో తన గురించి ఖచ్చితంగా పడుతుంది ఈసారి. సో ఎందుకంటే ఫ్రెంచ్ ఓపెన్లో తన యొక్క రికార్డులు చాలా వస్తున్నాయి కాబట్టి ఎగ్జాంపుల్ అడిగితే మాత్రం తన గురించి గుర్తుంచుకోండి. ఫ్రెంచ్ ఓపెన్ అనగానే రఫెల్ నాదల్ అనుకోండి. సో నిన్నటి క్లాస్లో కూడా మనం అదే అనుకున్నాం. సో ఈ రోజున ఫైనల్లో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో ఖచ్చితంగా రఫెల్ నాదలే గెలిచే అవకాశాలు అనుకున్నాం. సో అనుకున్నట్టుగానే గెలుచుకున్నాడు. సో నిన్న మహిళల సింగిల్స్ సంబంధించి మనం ఓపెన్ పోలాండ్ దేశానికి సంబంధించి మొట్టమొదటి క్రీడాకారిని గెలుచుకుందని చెప్పేసి నిన్నటి క్లాస్లో నేర్చుకున్నాం. ఈ రోజున పురుషుల సింగిల్స్ మనం వార్త నేర్చుకున్నాం. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎం శ్రావణి. నిన్నటి క్లాస్లో మనం అంతర్జాతీయ బాలికా దినోత్సవం గురించి చర్చించుకున్నాం. 11th అక్టోబర్ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ బాలికా దినోత్సవం 2012 నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నామని, ఈ సంవత్సరం మై వాయిస్ అవర్ ఫ్యూచర్ వరల్డ్ అని చెప్పేసి ఒక ఇతివృత్తం ఆధారంగా చెప్పుకున్నాం కదా. అలా అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని బాలికే భవిష్యత్ అనే పేరిట అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు గారు, సో అనంతపురం కలెక్టర్ గారు ప్రారంభించిన ఒక కార్యక్రమం ఏదైతే ఉంటుందో బాలికే భవిష్యత్, అంటే ఈరోజు బాలిక రేపటి మన భవిష్యత్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాంలో భాగంగా దాదాపు జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు అధికారాలు అమ్మాయిలకి ఇచ్చారు, బాలికలు ఎక్కువ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఒక రోజు కలెక్టర్గా మనం అంతకుముందు అని చెప్పాము. సో ఒక రోజు ప్రధానమంత్రిగా అని చెప్పేసి ఇటీవల ఫిన్లాండ్ గురించి చర్చించుకున్నాం కదా. సో అలాంటి అంశం అనుకోండి, అక్కడ కూడా గర్ల్స్ టేక్ ఓవర్ భాగం. సో ఈ రోజున బాలికే భవిష్యత్తులో భాగంగా ఒక్క రోజు కలెక్టర్గా అనంతపురం జిల్లాకి ఎవరు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారంటే ఎం శ్రావణి అనే ఒక అమ్మాయి, ఇంటర్మీడియట్ స్టూడెంట్. సో వార్తలు నిలిచిన అమ్మాయిగా గుర్తుంచుకోండి. సో అలా అనంతపురం జిల్లాకి సంబంధించి వార్తలు నిలిచిన అమ్మాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక అంశం కూడా యాడ్ చేసుకోండి. ఆ పాయింట్ ఏంటంటే చైతన్య వెంకటేశ్వరన్. ఎవరు చైతన్య వెంకటేశ్వరన్ అంటే ఒక్కరోజు భారత్లో బ్రిటన్ హై కమిషనర్గా బాధ్యతలు. నిన్నటి బాలికా దినోత్సవం ఏదైతే ఉంటుందో అదే దినోత్సవం రోజున జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్ అంశము చైతన్య వెంకటేశ్వరన్ గారు ఒకరోజు బ్రిటన్ హై కమిషనర్గా భారత్లో విధులు నిర్వర్తించారు. సో ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే అంతర్జాతీయ బాలికా దినోత్సవం కాబట్టి బాలికలను గుర్తిస్తూ వారికి కొన్ని కీలకమైన అంశాల విషయంలో ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతో ఒక అవగాహన బాలికలను చూడండి, ఎందుకంటే వారికి సంబంధించి సమానత్వం రావాలని చెప్పేసి వీరికి ఇలాంటి అవకాశాలు ఇస్తున్నారు. సో అలా ఒకరోజు కలెక్టర్గా మన ఎం శ్రావణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లో అనంతపురం సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకొక అంశం కూడా వార్తలు నిలిచింది. ఇటీవల కరోనా పరిస్థితుల కాలంలో చిన్నపిల్లలకు సంబంధించి ఇప్పటివరకు కరోనా కేసులకు సంబంధించి మనం తరచూ చూస్తున్నాం కదా. చిన్నపిల్లలకు సంబంధించి కరోనాకి సంబంధించి కొంతమంది కౌన్సిలింగ్ కావాలి, చిన్నపిల్లలకు ఎలా ఉంటుంది ప్రభావం, ఏ రకంగా ఉంటుంది, చిన్నపిల్లలు ఎలా కాపాడుకోవాలని చెప్పేసి. అలాంటి చిన్నపిల్లల్లో కరోనా సంబంధిత అంశాలపైన అవగాహన, ఏదైనా సమస్యల పరిష్కారం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఆంధ్రప్రదేశ్లో అమలులోకి తీసుకొచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 180012122830. అలా మానవ హక్కుల కమిషన్ లేదా బాలల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ఒక నంబర్ కూడా వార్తల్లోకి వచ్చింది. సో అలా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కరోనా సంబంధిత సమస్యల విషయంలో సమస్యల పరిష్కారం కోసము అవగాహన కోసం టోల్ ఫ్రీ నెంబర్ను కూడా వార్తలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక అంశం. అండ్ నెక్స్ట్ ప్రిసిల్లా జన.
ప్రిసిల్లా జన. ఎవరు ప్రిసిల్లా జన అంటే సౌత్ ఆఫ్రికా దేశానికి సంబంధించిన ఒక మహిళ, మానవ హక్కుల న్యాయవాది. సో ఒక లాయర్ అండ్ బ్రతుకున్నంత కాలం కూడా మానవ హక్కుల కోసం పోరాడిన ఒక మహిళ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వర్ణ వివక్ష పైన ఎక్కడైతే ఆందోళన జరుగుతాయో వర్ణ వివక్ష పైన తనకంటూ ఆందోళన చేసి గుర్తింపు తెచ్చుకున్న, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఒక మహిళ ప్రిసిల్లా జన నిన్నటి రోజున చనిపోవడం జరిగింది. సో ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రిసిల్లా జన ఏ దేశానికి సంబంధించిన వారు అంటారు? సౌత్ ఆఫ్రికా. సో మానవ హక్కుల సంఘానికి సంబంధించి చాలా వరకు బాధ్యతలు నిర్వర్తించారు. అందులో ఒక వైస్ చైర్మన్ గాను, మరియు లా కమిషన్ సభ్యురాలుగాను, మరియు అట్ ద సేమ్ టైం మానవ హక్కుల న్యాయవాదిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మహిళ. వర్ణ వివక్షతకి సంబంధించి ఆందోళనలు ఎక్కడ జరిగినా నేనున్నా అని చెప్పేసి ముందుకు వచ్చే ఒక మహిళ చనిపోవడం జరిగింది, ప్రిసిల్లా జన. ఓకే, నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన లాస్ట్ పర్సన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రాజన్. ప్రముఖ సంగీత డైరెక్టర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ రాజన్ ఈ రోజు చనిపోవడం జరిగింది. సో కర్ణాటకకి సంబంధించిన వ్యక్తి, కర్ణాటక మైసూర్ దగ్గర ఉండే శివరాంపేట్ ప్రాంతానికి సంబంధించిన రాజన్ చాలా తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. సో ఇటీవల తను తెలుగులో కొన్ని సినిమాలకు సంబంధించి ఒకటి పూజా సినిమా మరియు ఇంటింటి రామాయణం, తను తీసిన సినిమాలు, మ్యూజిక్ డైరెక్టర్గా వహించిన సినిమాలు ఏవైతే ఇంపార్టెంట్ అంటే ఒకటి పూజ, ఇంటింటి రామాయణం తెలుగు సినిమాలు. సో ఈ తెలుగు సినిమాలకు కూడా మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న, 3 భాషల్లో మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాజన్ చనిపోవడం జరిగింది మైసూర్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రాజన్తో పాటు నాగేంద్ర అనే ఇంకొకతను ఉంటాడు, తన సోదరుడు. రాజన్ నాగేంద్ర కాంబినేషన్గా ఫేమస్ వీరు. రాజన్ నాగేంద్రగా ప్రసిద్ధి చెందిన 2 మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా ప్రముఖ చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తారు. సో ఈ రోజున రాజన్ గారు చనిపోవడం జరిగింది, వార్తల్లో నిలిచిన వ్యక్తి. సో వీరు ఈరోజు మనకి వార్తల్లో నిలిచిన వ్యక్తులు. సో మిస్లైన అంశాలు ఏమైనా వార్తల్లో నిలిస్తే మాత్రం రేపటి క్లాస్లో మనం యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.